ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా చెప్పారు, పిల్లలు మీకు అనంతమైనటువంటి వైరాగ్యం రావాలి. సన్యాసులది హద్దు వైరాగ్యం. మీరు మొత్తం ప్రపంచంతోనే వైరాగ్యం కలిగి ఉండాలి అన్నారు. అలాగే అంతమతి సోగతి, అంతిమంలో ఒక్క బాబా స్మృతియే ఉండాలి. దీనికోసం మీరు ఒకచోటే కూర్చొని అభ్యాసం చేయడం కాదు. నడుస్తూ, తిరుగుతూ మీకెంత చేత కాకపోయినా సరే, మీరలా పడుకొనైనా సరే బాబా స్మృతిలో ఉండే అభ్యాసం చేయండి అన్నారు. అందుకే భక్తి మార్గంలో కూడా గంగా తీరం ఉండాలి, ప్రాణం తనువు నుండి వెళ్ళిపోవాలి, నోట్లో గంగా జలం పడుతూ ఉండాలి అని కోరుకుంటారు. మరి అదంతా కూడా ప్రాక్టికల్‌గా సంగమయుగంలో మనము జ్ఞాన మార్గంలో ఉంటూ ఆచరణలో పెట్టాల్సినటువంటిది. అలాగే బాబా తనెంత నిష్కామ సేవ చేస్తూ ఉన్నారో వినిపించారు. ఎలా తండ్రి పిల్లలకు కస్టమర్ అవుతాడు. ఎలా భోలానాథుడు మనకెంత భోలాగా ఏం తీసుకొని ఏమిస్తున్నారో వినిపించారు. ఇంకా బాబా మీకు శాలిగ్రాముల రూపంలో పూజ ఎందుకు జరుగుతుందో కూడా వినిపించారు. మరి ఇటువంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈరోజటి మురళిలో విందాము. ఇది 31 జూలై 2026 మురళి. మధురమైన పిల్లలు. పిల్లలు పెద్దవారైతే నా సేవ చేస్తారు అనే ఆశ కూడా శివబాబాకు లేదు. వారెప్పుడు వృద్ధుడిగా అవ్వరు. బాబాయే నిష్కామ సేవాదారి. లౌకికంలో తండ్రి ఆశిస్తాడు, నా కొడుకు కానీ కూతురు కానీ నా పిల్లలు ఎవరైనా నేను వృద్ధుడిగా ఉన్న తర్వాత నన్ను చూసుకోవాలి, వృద్ధాప్యంలో వారు నాకు ఆసరాగా అవ్వాలి అని కోరుకుంటారు. కానీ శివబాబా ఎప్పుడూ వృద్ధుడిగా అవ్వరు. బాబా అంటారు, నేను ఎప్పుడూ యంగ్గానే ఉంటాను, నేను మీకు ఇచ్చేవాడిగానే ఉంటాను, చివరి వరకు నేను మీకు సేవ చేసేవాడిగానే ఉంటాను, కానీ నేను మీ నుండి ఏ రకమైనటువంటి ఆశ పెట్టుకోను అంటున్నారు. ఇటువంటి నిష్కామ సేవాదారి తండ్రి ఇంకెవరూ ఉండరు. ప్రశ్న: భోలానాథుడైన శివబాబా పిల్లలైన మనందరికీ చాలా పెద్ద కస్టమర్. ఎలా? శివబాబా మనందరికీ చాలా పెద్ద కస్టమర్. ఎలా? జవాబు: బాబా అంటారు, నేను ఎలాంటి అమాయకపు కస్టమర్ను అంటే మీ వద్ద ఉన్న పాత వస్తువులన్నింటినీ కొంటాను మరియు వాటికి రిటర్న్లో అన్ని కొత్త కొత్త వస్తువులను ఇస్తాను. మీరంటారు, బాబా ఈ తనువు మనసు ధనము అన్నీ మీవే అని. అందుకే వాటికి రిటర్న్గా మీకు చాలా సుందరమైన తనువు లభిస్తుంది. అలాగే ధనం కూడా బాబా యజ్ఞంలో మీరు సఫలం చేసుకుంటారు కాబట్టి రిటర్న్లో అపారమైన ధనం లభిస్తుంది, కుబేర ఖజానా మనకి లభిస్తుంది. అలాగే మనస్సును కూడా అర్పిస్తారు కాబట్టి భవిష్యత్తులో మనకి సుఖము, శాంతి, ప్రశాంతత అన్నీ లభిస్తాయి. అక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు. తనువు మనస్సు ధనంతో ఇక్కడ మనం చేసిన దాని ప్రతిఫలం 21 జన్మలు మళ్ళీ తనువు మనస్సు ధనం ద్వారా పొందుతాం. అందుకే బాబా భోలానాథుడు. తీసుకునేదేమో పాతవి, ఇచ్చేవేమో కొత్తవి, అందులోనూ చాలా పర్ఫెక్ట్గా పనిచేసేవి 21 జన్మల కోసం ఇస్తూ ఉన్నారు. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు మరెవరూ లేరు. ఓం శాంతి. భక్తి మార్గంలో ఈ పాటను పాడుతారు. పాటలన్నీ భక్తి మార్గానికి సంబంధించినవి. వాటి అర్థాన్ని కూడా బాబా అర్థం చేయిస్తారు. భోలానాథుడని ఎవరినంటారు? ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. దేవతలను భోలానాథ్ అని అనరు. సుధాముడు 2 పిడికెలు బియ్యాన్ని ఇస్తే మెహళ్ళు లభించాయని అంటూ ఉంటారు. అది కూడా ఎంతకాలం కోసం లభించింది? 21 జన్మల కోసం. బాబా వచ్చి భారతవాసులకు తప్పనిసరిగా వజ్రవైడూర్యాల మెహళ్ళని ఇస్తారని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. దేనికి రిటర్న్లో ఇస్తారు మరి? ఊరికే ఇస్తున్నారా బాబా? బాబా అంటారు, మీరు నేను చేసేటువంటి సేవా కార్యక్రమంలో నాకు సహయోగం ఇస్తూ ఉన్నారు. తండ్రికి మీరు ఈ తనువు మనసు ధనము అన్నీ మీవే బాబా అంటూ ఇస్తున్నారు, సేవలో పెడుతున్నారు.
ఇవన్నీ మీరిచ్చినవి అని పిల్లలు అంటారు బాబాతో. ఎవరికైనా కొడుకు పుడితే భగవంతుడు ఇచ్చారని అంటారు కదా! ధనం గురించి కూడా భగవంతుడు ఇచ్చారని అంటారు. అలా అంటున్నది ఎవరు మరి? ఆత్మ. ఇలా ఇప్పుడు బాబాకి మనం ఇస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో రిటర్న్ పొందుతున్నాం. భగవంతుడు ఇచ్చారు అంటే తండ్రి ఇచ్చారు. తండ్రి అంటారు, ఇప్పుడు మీరు అంత ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వాల్సి ఉంటుంది అంటున్నారు. ఇవ్వండి అనట్లా బాబా, ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. దానికి రిటర్న్‌లో నేను మీకు చాలా సుందరమైన తనువును ట్రాన్స్‌ఫర్ చేస్తాను. అపారమైన ధనాన్ని ఇస్తాను. కానీ ఎవరికిస్తారు బాబా? అందరికీ ఇస్తారా? తప్పకుండా తన పిల్లలకే ఇస్తారు. లౌకిక తండ్రి నుండి అల్పకాలికంగా ధనం లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండైతే అనంతమైన వారసత్వం లభిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు. జ్ఞానానికి, భక్తికి, రాత్రికి, పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. భక్తిలో అల్పకాలికంగా లభిస్తుంది. ధనం ఉంటే సుఖం ఉంటుంది. ధనం లేకపోతే మనుషులు ఎంత దుఃఖితులవుతారు. ఈ రోజుల్లో ధనం ఉంటే కూడా సుఖం ఉంది అనడానికి లేకుండా అయిపోయింది. ధనం ఉన్నా, పూర్తి భౌతిక సంపన్నత ఉన్నప్పటికీ చాలా అశాంతి పరులుగా ఉన్నారు. అందుకే ధనం ఉన్న చోట సంతోషం ఉంటుందని భావిస్తారు. బాబా మనకు అపారమైన ధనాన్ని ఇస్తున్నారని పిల్లలకు తెలుసు. అందుకే సంతోషం కలుగుతుంది. బాబా మనకి ఇక్కడే సంగమ యుగంలో అపారమైన జ్ఞాన ధనాన్ని ఇస్తూ ఉన్నారు. సంతోష ధనాన్ని ఇస్తున్నారు. అనేక రకాల గుణాలతో సంపన్నంగా చేస్తున్నారు. విలువల సంపదని ఇస్తున్నారు. ఇక్కడ కూడా మనం చాలా రిచ్‌గా ఉన్నాము. భవిష్యత్తులో కూడా చాలా స్థూలమైనటువంటి ధనంతో సంపన్నంగా ఉంటాం. ఎలాంటి లోటు ఉండదు. సుఖధామంలో సుఖానికి లోటెందుకుంటుంది? ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని ఉంటుంది. దానిని పవిత్ర గృహస్థ ఆశ్రమం అని అంటారు. బాబా ఎంతటి బోలాగా ఉన్నారు. వారు తీసుకునేదేంటి, ఇచ్చేదేంటి? తీసుకునేదేమో పాతవి, పనికిరానివి. అందులోనూ మనం వాడుకున్న తర్వాత ఇస్తున్నాం. ఫ్రెష్‌గా ఏమీ బాబాకి ఇవ్వటం లేదు. ఆల్రెడీ జీవితంలో విసిగిపోయి, శరీరం అంతా రోగాల పుట్టగా మారిపోయి, అనేక ఎముకలు కూడా అరిగిపోయిన స్థితిలో బాబాను తెలుసుకొని, అప్పుడు బాబా ఈ శరీరం నీదే అని అంటున్నారు. బాబా మాత్రం కేవలం ఇది మీదే అని పిల్లలు అనగానే భవిష్యత్తు 21 జన్మల కోసం నిరోగి కాంచనకాయ శరీరాన్ని మనకు ఇస్తున్నారు. అలాగే మనసు, ధనం విషయంలో కూడా అంతే. బాబా అపారంగా ఇస్తూ ఉన్నారు. అందుకే బాబాను భోలానాథుడు అంటారు. తీసుకునేదేమో పాతవి, ఇచ్చేవేమో కొత్తవి. బాబా ఎంత మంచి కస్టమర్. మామూలుగా కూడా తండ్రి అనేవారు పిల్లలకి ఒక కస్టమర్‌గా ఉంటారు. కొడుకు పుట్టగానే మొత్తం ఆస్తంతా ఇక అతనిదే. వారు హద్దు కస్టమర్లు. వీరు అనంతమైన భోలానాథుడు. అంటే లౌకికంలో కూడా తండ్రి తనదంతా పిల్లల పైన బలిహారం చేసేస్తాడింకా. కొడుకు పుట్టగానే ఇంకా నా వారసుడొచ్చాడు అనే సంతోషంలో ఆ కొడుకు పెద్దవాడై ఎలా ఉంటాడో కూడా తెలీదు. ఆ తండ్రిని చూస్తాడో చూడడో కూడా తెలీదు. అయినప్పటికీ పుట్టగానే ఆ తండ్రి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఇంకా మొత్తం ఆస్తంతా ఇతడికే అనుకుంటారు. బాబా అంటున్నారు, నేను పరంధామం నుండి వచ్చాను. మీ నుండి పాతదంతా తీసుకొని కొత్త ప్రపంచంలో మీకు అన్నీ ఇస్తాను. చూడండి, సుధాముడు కూడా తన 2 పిడికెల బియ్యాన్ని తీసుకొని, అటుకులు తీసుకొని వెళ్తే ఇవ్వడానికి సంకోచిస్తున్నా అక్కడ కృష్ణుడు లాక్కున్నట్టుగా చూపిస్తారు. లాగి తీసుకున్నాడంట. ఎందుకు? ఇవ్వాలనుకున్నాడు కాబట్టి లాగి తీసుకున్నాడు. తిను నిరాకరిస్తూ ఉన్నప్పటికీ ఏదో ఉంది నీ దగ్గర, ఇవ్వు ఇవ్వు అంటూ తీసుకొని మరీ తిన్నాడు. అలా బాబా కూడా మన దగ్గర ఉన్నది తీసుకుంటాడు. ఎలా అయినా ఇవ్వాల్సిందే అంటూ తీసుకుంటాడు. ఎందుకు? ఇవ్వాలనుకుంటున్నారు బాబా. చాలా ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నారు బాబా. కానీ డ్రామా ఒక నియమం పెట్టింది.
ఎవరి చేస్తే వారే పొందుతారు. ఎవరైనా ఏదైనా చేస్తేనే పొందుతారు. మనం ఏదైనా ఒకటి పెడితేనే రిటర్న్ పొందగలుగుతాం భగవంతుడి నుండి. అంతే తప్ప ఒకటి కూడా మనం పెట్టకుండా భగవంతుడు మనకి ఇవ్వడానికి డ్రామా ఒప్పుకోదు. అందుకే భక్తిలో అలా చూపించారు. బాబా ఈరోజు దాన్ని స్పష్టం చేస్తూ చెప్తున్నారు, పిల్లలు నేను ఎలా అయినా మీ దగ్గర నుండి తీసుకుంటాను. కొత్త ప్రపంచంలో అన్నీ మీకు ఇస్తాను. అందుకే వారిని దాత అని అంటారు. వారిలాంటి దాత ఇంకెవరూ ఉండరు. వారు నిష్కామ సేవ చేస్తారు. బాబా అంటారు, నేను నిష్కాముణ్ణి, నాకు ఎలాంటి ఆశ లేదు. వృద్ధుడైన తండ్రిని సంభాళించడం పిల్లలైన మీ పని. ఎందుకంటే మిమ్మల్ని నేను సంభాళించాను కదా అని నేను అనను, అలా అనను. తండ్రి వృద్ధుడైతే పిల్లలు అతన్ని సంభాళించాలి అనే నియమము ప్రపంచంలో ఉంటుంది. కానీ ఈ తండ్రి అయితే ఎప్పుడూ వృద్ధుడిగా అవ్వరు, సదా యువకునిగానే ఉంటారు. ఆత్మ ఎప్పుడు వృద్ధునిగా అవ్వదు. లౌకిక తండ్రి నేను వృద్ధున్నైతే నా పిల్లలు నాకు సేవ చేస్తారు అని పిల్లల పట్ల చాలా ఆశలు పెట్టుకుంటారు. అలా ఆశలు పెట్టుకున్న వారివన్నీ నిరాశగానే మిగిలిపోతున్నాయి. ఇప్పటి కాలంలో చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే వారి పేరెంట్స్ని చూసుకుంటున్నారు. మిగతా అందరూ పేరెంట్స్ పట్ల వారికి ఉన్నటువంటి బాధ్యతని నిర్వర్తించట్లేదు. పిల్లలకంతా ఇచ్చేసినా కూడా తండ్రికి సేవ అయితే జరుగుతుంది. ఇక్కడ శివబాబా అంటారు, నేను ఉన్నదే అభోక్తను. నేనెప్పుడు తినను. నేను కేవలం పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వడానికి వస్తాను. శివబాబా తన దగ్గర ఉన్నదంతా మనకి ఇచ్చేస్తారు, కానీ మన నుండి ఏమీ ఆశించరు. బాబానే మన సేవ చేసి వెళ్తారు. లౌకికంలో తండ్రిలాగా మన నుండి ఏది ఆశించరు. నేను కేవలం జ్ఞానం ఇవ్వడానికే వస్తాను. పరమాత్ముడు కూర్చొని ఆత్మలకు అర్థం చేయిస్తారు. ఆత్మయే వింటుంది, ప్రతిదీ ఆత్మయే చేస్తుంది. సంస్కారాలను కూడా ఆత్మే తీసుకెళ్తుంది. వాటి ఆధారంగానే శరీరం లభిస్తుంది. ఇక్కడ మనుషులకు అనేక మతాలున్నాయి. కొందరు ఆత్మే పరమాత్మ అంటారు. ఆత్మకేమీ అంటదని, ఆత్మ నిర్లేపి అని అంటారు. ఒకవేళ ఆత్మ నిర్లేపైతే మరి పాపాత్మ పుణ్యాత్మ అని ఎందుకంటున్నారు? ఒకవేళ నిజంగానే ఆత్మ నిర్లేపి అవుతే పాప శరీరం పుణ్య శరీరం అని అనాలి కదా. అలా ఎప్పుడు అనరే. ఇప్పుడు మీకు తెలుసు, ఆత్మలందరికీ ఆత్మిక తండ్రి ఆత్మలైన మనల్ని ఈ శరీరం ద్వారా చదివిస్తున్నారు. ఆత్మను పిలుస్తారు కూడా కదా. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడి శరీరంలో చనిపోయినటువంటి వారి తాత తండ్రి యొక్క ఆత్మను ఆహ్వానించేవారు. ఆ బ్రాహ్మణుడి శరీరంలోకి వచ్చి ఆ ఆత్మ మాట్లాడేది. తండ్రిలాగే బిహేవియర్, తండ్రిలాగే చూపు, అవన్నీ సంస్కారాలన్నీ అలా ఇమర్జ్ అయిపోయేవి. ఆత్మ ఎక్కడో జన్మ తీసుకొని ఉంటుంది వెళ్ళి, కానీ మళ్ళీ ఆత్మను ఆహ్వానించగానే ఈ బ్రాహ్మణుడిలో ఆ లక్షణాలన్నీ కనిపిస్తూ, కొన్ని ఆత్మలైతే ఫలానా చోట ఫలానా దాచిపెట్టాను, అది మీరు తీసుకోండి అని కొన్ని విషయాలు కూడా చెప్పేవారు. వాళ్ళు చెప్పిన దాంట్లో చాలా వరకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా జరిగేవి కూడా. అలాంటి సందర్భాలు ఎన్నో చూశారు. బాబా అయితే ఇప్పుడు అలా తండ్రి ఆత్మ వచ్చింది, ఫలానా వాళ్ళ ఆత్మ వచ్చింది, రుచి చూసింది అని లౌకికంలో పూర్వకాలంలో జరిగినట్టుగా ఇప్పుడేమీ జరగదు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణుల్లో అంత శక్తి లేదు. ఇప్పుడెవరి ఆత్మను అలా పిలవడానికి లేకుండా అయింది. శివబాబా అయితే నేను వచ్చి ఇందులో రుచి చూస్తాను అని అన్నారు. బాబా అయితే అభోక్త కదా, బ్రాహ్మణులకు తినిపిస్తారు. ఆత్మ వస్తుంది, ఆ ఆత్మ ఎక్కడో అయితే విరాజమానమై ఉంటుంది. బ్రాహ్మణులు మొదలైన వారికి తినిపించడం ఇది భారత్లో కామన్ విషయం. ఆత్మను పిలుస్తారు, ఆత్మను అడుగుతారు. ఆత్మ చెప్పే చాలా విషయాలు నిజమవుతాయి కూడా. పితృలకు తినిపించే ఆచారం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇందులో ఏమీ ఆశ్చర్యపోకూడదు. బాబా సార రూపంలో డ్రామా రహస్యాలను తెలియజేస్తారు. డ్రామా గురించి అంత విస్తారంగా, పూర్తి విస్తారంగా, అంటే ప్రతి ఒక్కరిది 84 జన్మలు చెప్పాలి అంటే అలా చెప్పలేరు. ఒక్కొక్కరి గురించి వివరించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.
పిల్లలైన మీకు చాలా సహజమైన శిక్షణ లభిస్తుంది. ఓ పతిత పావన రండి వచ్చి మమ్మల్ని పావనంగా చేసి తీసుకెళ్ళండి అని పాడుతారు కూడా. వారి పేరే పతిత పావనుడు. బ్రహ్మ విష్ణు శంకర్లను పతిత పావనులని అనలేము. శివబాబాను పతిత పావనుడు ముక్తిదాత అని అంటారు. దుఃఖహర్త సుఖకర్త అని కూడా శివబాబానే అంటారు. వారు నిరాకారుడు. శివుడి మందిరాల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ శివలింగాన్ని పెడతారు. తప్పకుండా చైతన్యంగా శివుడు ఉండేవారు. అందుకే పూజ చేస్తారు. ఈ దేవతలు కూడా ఎప్పుడూ చైతన్యంగా ఉండేవారు కాబట్టి వారికి అంత మహిమ జరుగుతుంది కదా. ఇప్పుడు నెహ్రూ చైతన్యంగా ఉండేవారు. అందుకే ఆయన ఫోటోకు చాలా మహిమ చేస్తారు. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే వారి జడమైన చిత్రాలను తయారు చేసి మహిమలు చేస్తారు. పవిత్రంగా ఉన్న వారికి మాత్రమే పూజ జరుగుతుంది. మిగతా మనుషులందరికీ మహిమలు జరుగుతాయి. పెద్ద పెద్ద విగ్రహాలు కడతారేమో, పెద్ద పెద్ద మోన్యుమెంట్స్ లాగా తయారు చేసి పెడతారేమో, కానీ అవి కేవలం మ్యూజియంస్ లాగా సందర్శించేటువంటి స్థలాల్లాగా ఉంటాయి తప్ప వాటికి పూజలు ఏమీ జరగవు. చాలా ఎత్తైన స్టాచ్యూలు పెడతారు. చాలా గొప్ప వ్యక్తులు మంచి పనులు చేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళ విగ్రహాలు పెడతారు, మహిమలు చేస్తారు. పూజ అనేది కేవలం పవిత్రంగా ఉన్నటువంటి దేవతలకు మాత్రమే జరుగుతుంది. వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు కదా, అందుకే వారికి పూజ జరగదు. గొప్ప వ్యక్తులుగా ఉన్నవారు ఎవరైనా సరే వారి జన్మ వికారాల ద్వారానే జరిగింది కాబట్టి పూజ జరగదు. సదా పవిత్రంగా ఉండే దేవతలకే పూజ జరుగుతుంది. బాబా వచ్చేసారని మీకు తెలుసు. స్వర్గ స్థాపన చేయడానికి ఇప్పుడు మళ్ళీ సంగమ యుగంలో వచ్చారు. తర్వాత ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ప్రారంభం అవ్వడంతో వెంటనే శివుని మందిరాన్ని నిర్మిస్తారు. ఇప్పుడు వారు చైతన్యంలో జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు. వారి మహిమనే పాడుతారు. నిరాకారునికి శరీరం అయితే కావాలి కదా, కనుక బాబాయే వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఆ స్వర్గంలో రాజ్యం చేయడానికి మీరు పురుషార్థం చేస్తున్నారు. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడు. కానీ వారెలా వినిపించాలి? నిరాకారుడు వినిపించాలి అంటే శరీర ఆధారం అయితే తీసుకోవాలి కదా. బాబా అంటారు, నేను ఈ శరీరంలోకి వచ్చాను. డ్రామాలో నాకు ఈ పాత్ర ఉంది. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటానంటే దేహాన్ని ఆధారంగా తీసుకుంటాను. ఇతడు మొదటి నెంబర్ వారు. ఇతని అనేక జన్మల అంతిమంలో నేను వచ్చి ప్రవేశిస్తాను మరియు వీరికి బ్రహ్మ అనే పేరు పెడతాను. ముందు వీరంతా బట్టిలో ఉండేవారు. అప్పుడు చాలామందికి పేర్లు పెట్టారు. శివబాబా ఫస్ట్ పేరు పెట్టింది ఎవరికి అంటే దాదా లేఖరాజ్కి. ఏమని? ప్రజాపిత బ్రహ్మ అని నామకరణం చేశారు. ఆ తర్వాత ఎవరెవరైతే యజ్ఞంలో కంప్లీట్ సమర్పణం అయ్యారో, పూర్తిగా వచ్చేసారో, అలాంటి వారందరికీ సందేశి శివబాబా దగ్గరికి ట్రాన్స్లోకి వెళ్ళి పేర్లన్నీ శివబాబా చెప్పడంతో ఒక్కొక్కరి పేరును రాస్తూ వారి పక్కన అవ్యక్త నామము, ఇప్పుడున్న పేరు దాని పక్కన అవ్యక్త నామము, ఒకేసారి కొన్ని వందల పేర్లను శివబాబా స్వయంగా రాయించారు సందేశీ ద్వారా. ట్రాన్స్ స్టేజ్లోనే ఉండి పేపర్ పెన్ను అడిగారు ఇలా రాయడానికి అంటూ సైగ చేయడంతో వెంటనే పేపర్ పెన్ ఇచ్చారు, ఏదో రాస్తున్నారు అని. అలా రాస్తూనే ఉన్నారు చాలా సేపటి వరకు. పూర్తిగా అందరికీ అవ్యక్త నామములను బాబా పంపించారు. కానీ ఆ తర్వాత ఆ పేర్లు పెట్టాక కూడా కొంతమంది బాబా చేయి విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అందుకే అప్పటి నుండి ఇంకా ఇలా పేర్లు మార్చినా లాభమేమీ లేదు అని చెప్పి బాబా తర్వాత నుండి స్టాప్ చేశారు. ఇంకా పేర్లు ఎవరికి పెట్టలేదు ఆ తర్వాత. ఆ పేర్లు మీరు వింటే ఆశ్చర్యపోతారు. ఒకేసారి ఎన్ని రమణీకమైన పేర్లు వచ్చాయి చూడండి. దాదీల పేర్లన్నీ చూస్తే ప్రకాశ్మణి, హృదయ మోహిని,
హృదయ పుష్ప, శాంతమణి, ఎంత మంచి మంచి పేర్లు. మనోహర్, మనోహర్ ఇంద్ర, మన్మోహిని, ఇలాంటి పేర్లన్నీ శివబాబా స్వయంగా పెట్టించారు. ఆ లిస్ట్ కూడా తప్పకుండా ఉంచుకోవాలి. సన్యాసులు కూడా సన్యాసం తీసుకున్నప్పుడు వారి పేర్లు కూడా మారిపోతాయి. వారు ఇల్లు వాకిళ్లను వదిలేస్తారు. మీరు వదలరు. వాళ్ళకి మనకి ఉన్న తేడా, మీరు వచ్చి బ్రహ్మకు చెందిన వారిగా అవుతారు. మీరు ఎలాగో శివుడికి చెందిన వారిగానే ఉన్నారు. మీరు బాప్దాత అని అంటారు. సన్యాసులది అలా ఉండదు. వారికి పేరు మారుతుంది కానీ వారికి బాప్దాత లభించారు. వారికి కేవలం గురువు లభిస్తారు. హద్దు సన్యాసులైన హఠయోగులకు, అనంతమైన సన్యాసులైన రాజయోగులకు రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. జ్ఞానం, భక్తి మరియు వైరాగ్యం అని అంటూ ఉంటారు కూడా. సన్యాసులకు కూడా వైరాగ్యం ఉంది కానీ వారిది ఇల్లు వాకిళ్ళ పట్ల వైరాగ్యం అయితే కాదు. మీకు మొత్తం ప్రపంచం పట్ల వైరాగ్యం ఉంది. సృష్టి మారుతుందని వారికి అసలు తెలియదు. మీది అనంతమైన వైరాగ్యం. ఈ సృష్టి సమాప్తం కానున్నది. మీకోసం కొత్త ప్రపంచం తయారవుతుంది. అక్కడికి వెళ్ళాలి కానీ పావనంగా అవ్వకుండా మాత్రం అక్కడికి వెళ్ళలేరు. తప్పకుండా కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుందని మనసుకు అనిపిస్తుంది. దానిని బాబా ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. శివబాబాను స్మృతి చేయడంతో మీరు పుణ్యాత్ములుగా అవుతున్నారని తెలుసు. ఇది చాలా సహజం. కానీ స్మృతిని మర్చిపోతారు. భక్తి మార్గంలోని ఆచారాలు, పద్ధతులు పూర్తిగా వేరు. తిరిగి తమ ఇంటికైతే ఎవరు వెళ్ళలేరు. పునర్జన్మలను అందరూ తప్పకుండా తీసుకోవాలి. భక్తిలో ఎంత భక్తి చేసినా వెంటనే ముక్తినైతే పొందలేరు. పునర్జన్మలు తీసుకుంటూ చివరికి శివబాబా వచ్చే ఇంటికి తీసుకొని వెళ్తారు. అందరికీ ఇంటికి వెళ్ళే సమయం ఒకటే. ఫలానా వారు మోక్షాన్ని పొందారని అనడం కూడా తప్పే. బాబా అంటారు, ఏ ఆత్మ కూడా మధ్యలో తిరిగి వెళ్ళలేదు. లేదంటే మొత్తం ఆటంతా పాడైపోతుంది. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలలోకి తప్పకుండా రావాలి. మోక్షం కోసమని చాలామంది వస్తారు కానీ మోక్షం అనేది లభించదని వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా. ఇది ఎప్పటికీ మారదు. ఒక ఈగ సపోజ్ ఇక్కడి నుండి అక్కడికి ఇలా వెళ్ళింది అంటే మళ్ళీ 5,000 సంవత్సరాల తర్వాత ఆ ఈగ అలాగే వెళ్తుంది. డ్రామాలో ఏమాత్రం మార్పులు చేర్పులు జరగవు. బాబా ఎంతటి బోలాగా ఉన్నారో మీకు తెలుసు. పతిత పావనుడైన తండ్రి వారి పాత్రను అభినయించేందుకు పరంధామం నుండి వస్తారు. ఈ డ్రామా ఎలా తయారు చేయబడి ఉంది? పోనీ బాబా వస్తే ఇంత కష్టపడి బాబాను చక్కగా వెల్కమ్ ఏమైనా చేస్తున్నారా ఈ ప్రపంచంలో అంటే లేదు. నిందలు మోపారు, సర్వవ్యాపి అన్నారు, రకరకాల కథలు వర్ణిస్తూ వారి గురించి రాశారు. కానీ బాబా నిష్కామ సేవాదారి కాబట్టి వీళ్ళంతా నా పిల్లలు, వీళ్ళు నా పరిచయాన్ని మరిచిపోయారు అని చెప్పి మళ్ళీ ప్రేమగా పాలన చేస్తూ శిక్షణనిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యమైన వారు ఎవరు అనేది వారే అర్థం చేయిస్తారు. ఈ డ్రామాలో మెయిన్ రోల్ ఎవరిది అని. ఈ ప్రపంచంలో అందరికన్నా షావుకార్లు ఎవరు అని అడుగుతారు కదా. దీనికోసం నెంబర్ వారీగా పేర్లు తీస్తారు. కొందరు ఏమంటారు, అందరికంటే రిచెస్ట్ అంటే అమెరికా అంటారు. కానీ బాబా అంటున్నారు, స్వర్గంలో ఈ లక్ష్మీనారాయణలే అందరికన్నా షావుకార్లుగా అవుతారని మీకు తెలుసు కదా. షావుకార్లుగా ఇక్కడ బిల్ గేట్స్, అంబానీ ఇలా ఎంతోమంది ఉండొచ్చు. కానీ సత్యయుగంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణలతో పోలిస్తే ఈ ప్రపంచంలో మిగతా అందరూ కూడా తక్కువే. మీరు భవిష్యత్తు కోసం పురుషార్థం చేస్తారు. అందరికన్నా గొప్ప షావుకారుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇదొక రేస్. ఈ లక్ష్మీనారాయణుల వంటి షావుకారులు ఇంకెవరైనా ఉంటారా? అల్లా అవల్దీన్ కథను కూడా తయారు చేస్తారు. దీపాన్ని రుద్దగానే కుబేర ఖజానా వెలువడింది అంటారు. రకరకాల నాటకాలను తయారు చేశారు. ఇప్పుడు దీపాన్ని రుద్దడం అంటే ఏంటి? మనమే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మజ్యోతిని వెలిగించుకొని పరంజ్యోతి అయిన పరమాత్ముడితో మన సంబంధాన్ని జోడించాలి. దీన్ని రుద్దడం అన్నారు. దీపాన్ని రుద్దడం అంటే ఈ ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వాలి.
అప్పుడు కుబేర ఖజానా మనకి లభిస్తుంది. ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు అపారమైన ఖజానా లభిస్తుంది. బాబా అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మాయ ఒక్కసారిగా పారిపోతుంది. తండ్రిని స్మృతి చేయకపోతే ఇక మాయ విసిగిస్తూ ఉంటుంది. బాబా, మాకు మాయ తుఫాన్లు చాలా వస్తున్నాయని అంటారు. అచ్చా, బాబా ఏమంటారు? అచ్చా, తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయండి, తుఫాన్లు మాయమైపోతాయి. ఇకపోతే నాటకాలు మొదలైనవి కూర్చొని చాలా తయారు చేస్తారు. అలాంటివేమీ నిజంగా జరగవు. బాబా ఎంత సింపుల్గా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే మీలో ఉన్న మాలిన్యమంతా తొలగిపోతుంది. ఇంకే కష్టంను ఇవ్వరు. పవిత్రంగా సత్యమైన బంగారంగా ఉండే ఆత్మ ఇప్పుడు అసత్యంగా అయిపోయింది. మళ్ళీ ఈ స్మృతి అనే అగ్నితోనే ఆత్మ సత్యంగా అవుతుంది. అగ్నిలో వేయకుండా బంగారం పవిత్రంగా అవ్వలేదు. దీనిని కూడా యోగ అగ్ని అని అంటారు. అయితే ఇది స్మృతికి సంబంధించిన విషయం. వారైతే అనేక రకాల హఠయోగాలను నేర్పిస్తారు. మీకైతే తండ్రి స్వయంగా చెప్తున్నారు, మీరు లేస్తూ కూర్చుంటూ స్మృతి చేయండి. మీరు ఆసనాలు మొదలైనవి ఎంతవరకని చేస్తారు? ఇక్కడైతే నడుస్తూ తిరుగుతూ పనులు చేసుకుంటూ కూడా స్మృతిలో ఉండాలి. ఒకవేళ అనారోగ్యంగా ఉన్నా ఇక్కడ చారబడైనా సరే, అంటే పడుకొనైనా సరే, మంచం పైన ఉండైనా సరే బాబా స్మృతిలో ఉండవచ్చు. శివ్ బాబాను స్మృతి చేయవచ్చు. చక్రాన్ని తిప్పుతూ ఉండండి, అంతే. దీని గురించే వారు గంగా తీరంలో ఉండాలి, అమృతం నోట్లో ఉండాలి అని రాశారు. గంగా తీరంలోనైతే గంగా జలమే లభిస్తుంది. అందుకే మనుషులు హరిద్వార్కు వెళ్ళి కూర్చుంటారు. అక్కడ గంగా నదికి హారతినిస్తూ ఉంటారు. బాబా అంటారు, మీరు ఎక్కడైనా కూర్చోండి, అనారోగ్యంగా ఉన్న కేవలం తండ్రిని స్మృతి చేయండి. స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నప్పుడు ప్రాణం తనువు నుండి వెళ్ళిపోవాలి. ఈ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఆ భక్తి మార్గపు విషయాలకు మరియు జ్ఞాన మార్గపు విషయాలకు రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. బాబా స్మృతితో మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఎవరైతే యుద్ధ మైదానంలో మరణిస్తారో వారు స్వర్గంలోకి వెళ్తారని యుద్ధం చేసేవారికి చెప్తూ ఉంటారు. వీర స్వర్గాన్ని పొందుతారు అని అంటారు. వాస్తవానికి ఇదే యుద్ధం. వికారాలతో చేసేటువంటి పోరునే యుద్ధము అన్నారు. కానీ అక్కడ కౌరవులు పాండవుల సైన్యాలను చూపించారు. మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఏమైంది చూస్తే ఫలితం ఏమీ లేదు. పూర్తిగా ఘోర అంధకారం ఉంది. ఏమీ అర్థం చేసుకోరు. అందుకే అజ్ఞానంధకారము అని అంటారు. తండ్రి మళ్ళీ వెలుగునిచ్చేందుకే వచ్చారు. వారిని జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ఫుల్ అని అంటారు. ఇప్పుడు మీకు కూడా జ్ఞానం లభించింది. అది మూలవతనం. ఆత్మలైన మీరు అక్కడ నివసిస్తారు. దానిని బ్రహ్మాండం అని కూడా అంటారు. ఇక్కడ రుద్రయజ్ఞాన్ని రచించినప్పుడు తండ్రితో పాటుగా ఆత్మలైన మీకు కూడా పూజ జరుగుతుంది. ఎందుకంటే మీరు అనేకుల కళ్యాణం చేస్తారు. తండ్రితో పాటుగా మీరు కూడా విశేషంగా భారత్కు మరియు ప్రపంచమంతటికి ఆత్మిక సేవ చేస్తారు. అందుకే తండ్రితో పాటు పిల్లలైన మీకు కూడా పూజ జరుగుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మాయా తుఫాన్లను పారద్రోలేందుకు తండ్రిని చాలా చాలా ప్రేమగా జ్ఞాపకం చేయాలి. ఆత్మను యోగాగ్నితో సత్యాతి సత్యమైన బంగారంలాగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, అనంతమైన వైరాగ్యులుగా అయి ఈ పాత ప్రపంచాన్ని మరిచిపోవాలి. ప్రపంచం మారుతోంది. కొత్త ప్రపంచానికి మనం వెళ్ళాల్సి ఉంది. అందుకే
దీని నుండి సన్యాసం తీసుకోవాలి. అంటే ఏంటి? ఏమైనా డ్రెస్ మార్చుకొని కంప్లీట్ వైట్ డ్రెస్‌లోనే ఉండి, ఇంకేదైనా చెట్టు చూసుకొని అక్కడ కూర్చొని తపస్సు చేసేదుందా? లేదు. బాబా అన్నింటిలో ఉంటూ మనసుతో డిటాచ్ అవ్వండి అంటున్నారు. ఉద్యోగం చెయ్యాలి, వ్యాపారం చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి, గృహస్థంలో ఉండాలి. కానీ మనస్సు కేవలం బాబా వైపు ఉండాలి. ఈ ప్రాక్టీస్ చెయ్యాలి. ఫస్ట్ పాయింట్‌లో బాబా ఏం చెప్పారు? ప్రేమగా జ్ఞాపకం చేయండి. యోగాగ్నితో ఆత్మను బంగారంలాగా తయారు చేసుకోండి. సెకండ్ పాయింట్‌లో అనంతమైన వైరాగ్యం ఉండాలి. సన్యాసము తీసుకోవాలి. అన్నిటితో, మనస్సుతో. వరదానం: అడుగడుగులోనూ అప్రమత్తంగా ఉంటూ పద్మాల సంపాదనను జమ చేసుకునే పదంపతి భవ. అడుగడుగులోనూ అప్రమత్తంగా అంటే జాగ్రత్తగా ఉంటూ పద్మాల సంపాదనను జమ చేసుకునే పదంపతి భవ. వివరణ: పిల్లలను బాబా మీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలి అంటూ అప్రమత్తం చేస్తున్నారు. కావున ఇప్పుడు ఇది కొంచెం కూడా పొరపాట్లు చేసే సమయం అయితే కాదు. ఇప్పుడైతే అడుగడుగులోనూ అప్రమత్తంగా ఉంటూ ప్రతి అడుగులోనూ పద్మాల సంపాదనను జమ చేసుకుంటూ పదంపతులుగా అవ్వండి. ఏ విధంగా పద్మాపదం భాగ్యశాలురు అనే పేరు ఉందో అదే విధంగా కర్మలు కూడా ఉండాలి. ఒక్క అడుగు కూడా పద్మాల సంపాదన లేకుండా పోకూడదు. కావున బాగా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగు వేయండి. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకండి. స్లోగన్: మనసును ఆర్డర్ అనుసారంగా నడిపించినట్లయితే మన్మనాభవ స్థితి స్వతహాగా ఉంటుంది. మన్మనాభవ అర్థంలో బాబా మనసును ఆర్డర్ అనుసారంగా నడిపించండి అంటున్నారు. అవ్యక్త ప్రేరణలు: జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. ఇది మంత్ యొక్క లాస్ట్ డే కాబట్టి లాస్ట్ అవ్యక్త ప్రేరణ యొక్క పాయింట్ జ్వాల రూప స్థితి కోసం. స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు విస్తారంలోకి వెళ్తూ కూడా సారస్థితి యొక్క అభ్యాసం తక్కువ అవ్వకూడదు. విస్తారంలోకి వెళ్ళి సారాన్ని మరచిపోకూడదు. తినండి, త్రాగండి, సేవ చేయండి, కానీ అతీతంగా ఉండడాన్ని మరచిపోకండి. అన్నిటికీ అతుక్కుపోకండి. డిటాచ్డ్గా ఉండడం అభ్యాసం చేయండి అంటున్నారు. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం బాబాతో హృదయపూర్వకమైన సంబంధం కలిగి ఉండాలి. కేవలం యోగంలో కూర్చొని ఉంటే దానిని సాధన అని అనరు. కానీ ఎలా అయితే శరీరంతో కూర్చొని ఉంటారో అలాగే హృదయం కూడా, అంటే మనస్సు, బుద్ధి అన్నీ ఒక్క బాబా వైపే ఉండాలి. శరీరంతో అయితే బాబానే చూస్తూ ఉన్నారు, కళ్ళు కూడా బాబా వైపే చూస్తూ ఉన్నాయి, కానీ మనసు ఎక్కడుందో అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. కానీ బాబా ఇక్కడ హృదయము అంటే మనసు, బుద్ధి కూడా ఒక్క బాబా వైపే ఉండాలి. బాబాతో పాటు కూర్చొని ఉండిపోవాలి. ఇటువంటి ఏకాగ్రతయే జ్వాలను ప్రజ్వలితం చేస్తుంది. ఈరోజు బాబా జ్వాలా స్వరూప స్థితిలో ఇటువంటి అభ్యాసాన్ని పక్కా చేయిస్తూ ఉన్నారు. ఇంకా ఏక్ బాప్ దూసరా నా కోయ్, ఇదే స్థితిలో ఉండాలి. పూర్తిగా పక్కా చేసుకోవాలి ఇది. ఈరోజు స్వమానము: నేను పద్మా పదంపతి ఆత్మను. నేను ఆత్మను, పద్మా పదంపతిని. ప్రతి అడుగులో అప్రమత్తత, నిర్లక్ష్యం ఉండకూడదు. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. ఈరోజు మనం చేసేటువంటి ప్రతి కర్మ పైన చాలా అటెన్షన్, డబల్ త్రిబుల్ అటెన్షన్ని ఇస్తూ ప్రతి అడుగులో సంపాదన జరగాలి. ఏ ఒక్క అడుగు కూడా సంపాదన జరగకుండా, భవిష్యత్తు కోసం జమ అవ్వకుండా అలా వేస్ట్ అవ్వకూడదు. దీనిపైన అటెన్షన్ని ఇద్దాం.
ఓం శాంతి.